నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం తిరుమలకు పయనమయ్యారు. తనయుడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుపతికి చేరుకొని రాత్రికి బస చేస్తారు. కాగా సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి శుక్రవారం హెలికాప్టర్లో తిరుపతి చేరుకొని తిరుమల వెళ్తారు. చంద్రబాబు లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండవ రోజు పూజా మండపంలో జగన్మాతకు విశేష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పుష్పార్చనలు అమ్మవారిని కనకాంబరాలు గులాబీ పూలతో అద్భుతంగా అలంకరించి అర్చించారు. పుష్పాల సుగంధాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ సేవను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష దంపతులు అమ్మవారికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఇదే రోజున డాక్టర్ లక్ష్మీష విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించడం విశేషంగా నిలిచింది. ఒకవైపు పరిపాలన బాధ్యతలు చేపడుతూ మరొక వైపు అమ్మవారి సేవలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనను విఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తనకు అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తానని విఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడూ గేట్ వే టు అమరావతిగా పేర్కొంటారని, దానికి అనుగుణంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రజా సౌకర్యాలను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ గా డాక్టర్ జి లక్ష్మీష విఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్ లో దుర్గగుడి ఆలయ వేద పండితుల మంత్రోత్సరణ మధ్య ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విఎంసీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విఎంసీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు మరియు వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. నగరాభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఫోకస్ ఏరియా ప్రజలకి కన్వీనియన్స్, అది శానిటేషన్ అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కన్వీనియన్స్ కావచ్చు, అలాగే సివిక్ ఎంబియన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేసేది అర్బన్ లోకల్ బాడీ ప్రాముఖ్యత ఉంటుంది. నాకు కూడా ఇంతకు ముందు కూడా అర్బన్ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, అలాగే ఎన్టీఆర్ జిల్లా లాస్ట్ 1 year నుంచి కూడా చూశాను కాబట్టి ఇక్కడ అవసరాలు, అగోగులు, అక్కడ ఇక్కడ కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటే బాగుంటుందనే ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ఇటు అధికార యంత్రాంగము, ఇటు మీడియా, అటు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆ పథకాలను అమలు చేయడము, అలాగే లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా అనుసంధానం చేసుకుంటూ జిల్లా యంత్రాంగం, అలాగే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి నాకు నమ్మకం ఉంది. అదే ప్రకారం చేసుకోండి. సమస్యలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రజలకి మీరు ఏ టైంలో అందుబాటులో ఉంటారు ఇక్కడ?
యా టైం అంటే ఇప్పుడు కలెక్టరేట్ కూడా ఇక్కడే ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్గా అంటే మరి టైం డివైడ్ చేయడము కన్నా అందుబాటులో 24/7 ఉండే ప్రయత్నం అయితే చేస్తాం. ఎలాగైతే ఇప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా మనకి ఎప్పుడు 5 గంటలకు 6 గంటలకు ఆఫీస్ అయిపోదు. సో మినిమం 8, 9, 10 అవుతూనే ఉంటుంది. ఉదయం కూడా 5, 6 నుంచి స్టార్ట్ అయిపోతాం కాబట్టి అదే మాదిరిగా ఎన్టీఆర్ డిస్టిక్ స్పిరిట్ అయితే ఉందో అదే స్పిరిట్తో ముందుకు వెళ్తాము. ఇప్పుడు అందుబాటులో ఉండే ఫిజికల్గా కలవడం కన్నా మనకు ఆన్లైన్ మొబైలు అట్లాగే ఈ పీజీఆర్స్ ఎవరీ మండే, సో ఇది జరుగుతూనే ఉంటుంది. సో అవసరాలు బట్టి అవసరం అయితే ఇఫ్ నీడ్ రిక్వైర్స్ ఇక్కడ కూడా వారానికి 1 రోజు 2 రోజు అందుబాటులో ఉండడానికి కూడా ట్రై చేస్తాం. అదే నీడ్ బట్టి డిసైడ్ చేసుకుంటాం. యాజ్ ఎ డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్ యాజ్ ఎ ప్రయారిటీ నౌ. సో అదే ప్రయారిటీలో ఆఫ్ కోర్స్ విజయవాడలో కూడా ఉంది నాకు. సో దాంట్లో మెయిన్లీ అర్బన్ ఏరియా చూసుకుంటే మనకు శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, సో హెల్త్ అండ్ అంబియన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఒక అర్బన్ ఏరియా అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి స్టేట్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న నగరాన్ని చూసి డిసైడ్ చేస్తారు స్టేట్ ఎలా ఉంది అనేది. సో ముఖ్యంగా విజయవాడ మీకు తెలుసు ఇది గేట్వే టు అమరావతి కాబట్టి ఇక్కడ పబ్లిక్ కమ్యూనిటీస్, పబ్లిక్ అంబియన్స్ రాగానే ఒక అనుభూతి అంటాం కదా, ఓకే మంచి సిటీకి ఎంటర్ అయ్యాము. సో అది ఆ అనుభూతి తీసుకురావడమే మెయిన్ ప్రయారిటీ. దానికి కావాల్సిన ఆంధ్రప్రదేశ్ లో మార్చి 21న జరగవలసిన 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 2న 2026న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ పండుగ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. వాస్తవానికి ముందుగా మార్చి 20న సెలవుగా భావించినప్పటికీ చంద్రుని దర్శనంపై ఏపీ వక్ఫ్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెలవు తేదీని మార్చి 21కి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే రోజున 10వ తరగతి పరీక్ష షెడ్యూల్ ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ ఈ మార్పు చేసింది. వాయిదా పడిన 3 లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నారు. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు భాషావేత్తలు పిలుపునిచ్చారు. ఆంగ్ల, హిందీ భాష వ్యామోహంలో తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు మాతృభాషలోనే విద్యా బోధన సాగాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బందర్ రోడ్లోని బాలోత్సవ భవన్ లో తెలుగు జాతి పరిరక్షణ సమితి ఆవిర్భావ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు మాట్లాడారు. సమాజంలో మారుతున్న పరిస్థితుల వలన మన సంస్కృతి విఘాటం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి దైనందిన వ్యవహారాల్లో తెలుగు వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాంటి తెలుగు భాష నేడు 4వ స్థానానికి పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఉపాధి కోసం ఇతర భాషలపై మోజు పెంచుకుంటూ సొంత భాషను నిర్లక్ష్యం చేయడం తగదని మండిపడ్డారు. ఎన్టీఆర్ తర్వాత తెలుగు భాషను ప్రోత్సహించే సరైన నాయకత్వం కరువైందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహాసభ సభ్యులు పివి వరప్రసాద్, మహారాష్ట్ర ఆల్ ఇండియా కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ రాధామోహన్, తమిళనాడు రాష్ట్రేతర తెలుగు సమైక్య చైర్మన్ ఏవి సీతారామయ్య, రాష్ట్రేతర తెలుగు సమైక్య చైర్మన్ రాళ్లపల్లి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఉగాది సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి తెలుగు జాతి పక్షం మన లక్ష్యం అనే నినాదంతో, అదే మా విధానంతో, అదే మాకు ప్రధానంగా చేయడం జరుగుతుంది. దీన్ని ఒక వేదికగా, దీంట్లో ఎవరి నాయకత్వం కాదు, అందరూ నాయకులే, ఎవరి స్థానాల్లో వాళ్ళ నాయకత్వాన్ని వహించేటట్టు దీన్ని ఒక వేదికగా ఉపయోగించుకునేలాగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ముందు రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో మొదటగా కమిటీలు వేసి, జిల్లా స్థాయిలో కమిటీలు, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కమిటీలు వేసి, తర్వాత వరల్డ్ వైడ్గా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ముఖ్యంగా తెలుగు జాతికి సంబంధించిన అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది ఏ ఒక్కరిది కాదు, ఈ జాతి మొత్తాన్ని. దీంట్లో ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఎట్లాంటి ప్రవృత్తిలో ఉన్నా కూడా దీంట్లో పనిచేయడానికి అవకాశం ఉంది. దయచేసి మన తెలుగు జాతిని మనం కాపాడుకొని, మన సాంప్రదాయ సంస్కృతులన్నింటినీ మనం కాపాడుకొని భావితరాలకు ఈ జాతిని నిర్వీర్యం అవ్వకుండా అందించాల్సిన బాధ్యత మనం తీసుకుంటారని చెప్పి మనం సదాశివరావు గారు, వారి సహచరులందరూ తెలుగు జాతి పరిరక్షణ సంస్థని స్థాపించి వాళ్ళ మొదలుపెట్టడం జరుగుతుంది. దానికి పూర్తి సంఘీభావం తెలియజేస్తాను. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రపంచంలో 13.5 కోట్ల మంది తెలుగు జాతి ఉన్నారు. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి మంది మీకు తెలుసు. చాలామంది మిగతా వాళ్ళు తెలియపోయి ఉండొచ్చు. మన పాండిచ్చేరికి
వైద్యరంగ గారు, సుబ్బారెడ్డి గారు, తమిళనాడుకి దక్షిణామూర్తి గారు 5 సార్లు ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళ అబ్బాయి స్టాలిన్ గారు ముఖ్యమంత్రి. అంటే దక్షిణామూర్తి గారి పేరు మాత్రం కరుణానిధి పెట్టుకోవచ్చు. కర్ణాటకకి వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి చెంగలారెడ్డి గారు, మహారాష్ట్రకు మారుతిరావు గారు, ఇటుకంటి రాఘవేంద్రరావు గారు మధ్యప్రదేశ్ అంటే సెంట్రల్ పాయింట్స్, పర్లాకింటి రాజు గారు ఒరిస్సాకి. మనకు అంటే 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసాం. మన 2 రాష్ట్రాలు కాకుండా మనం కలిపి అనేక దేశాలకు అధ్యక్షులుగా చేసాం. బర్మా దేశం అసలు అనేక దేశాలకు, శ్రీ విజయ సామ్రాజ్యం కానీ, మన గోదావరి జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళు చంపా సామ్రాజ్యం అంటే వియత్నాం దాకా వెళ్ళాము. వీరాస్వామి గారు మారిషస్ దేశ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి గొప్ప తెలుగు జాతి వాళ్ళ అవమాన భారంతో ఇబ్బంది పడుతుందనే బాధ కలిసి వేస్తుంది మనుషుల్లోకి. ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా ఇవాళ వచ్చిన వాళ్ళు వైస్ ఛాన్సలర్ వచ్చారు, మిగతా వాళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక భావం, మనం మిగతా తమిళులు ఎలా ఉన్నారు ఒక్కటి గమనించమని చెప్పి కోరుతున్నాను. మనకు స్వతంత్రం వచ్చేదానికి ఈ దేశంలో 2వ అతిపెద్ద భాష తెలుగు. ఈ దేశం నుండే 4 భాషల్లో నాణ్యాల మీద బ్రిటిష్ వాళ్ళు వేసినప్పుడు హిందీ, తెలుగు, ఉర్దూ, అలా ఇంగ్లీషు, బెంగాలీ అంటే ఈ భాషలో కూడా ఉండేది. ఇవాళ ఎంత 22 భాషలో ఒకటికి మారిపోయింది. 4 స్థానానికి దిగజారిపోయామండి మన భాష. కడుపు బాధ, ఎంత బాధ ఉందంటే ఇవాళ వాళ్ళ ఉగాది సందర్భంగా చాలామంది వాళ్ళు మాట్లాడతారు హ్యాపీ ఉగాది. ఏంటండి దౌర్భాగ్యం. వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంపాదన కోసం యువతను గంజాయి బ్యాచ్ గా మార్చారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు విమర్శించారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి అధ్యక్షులు సాగర్ తో కలిసి మాణిక్యరావు మాట్లాడారు. మద్యాన్ని కల్తీ చేసి కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కి పంపించారని ఫైర్ అయ్యారు. యువతను మద్యం దుకాణాలకు కాపలాగా పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. సాయికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 2,45,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని వైసీపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత చాలా తీక్షణంగా పరిశీలిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత పట్ల ఏ విధంగా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నారనేది స్పష్టమైనటువంటి తేడాని ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి నేరగాళ్ళని తయారు చేశాడు, నేరగాళ్ళలాగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ యువతని. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి యువతకి ఉద్యోగాలు కల్పించి భవిష్యత్తు పట్ల భరోసానిచ్చాడు, భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఒక ఆశాభావాన్ని సృష్టించాడు. ఈ రెండు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా 5 సంవత్సరాల్లో మీరు గనక చూస్తే నేరస్తులుగానే చాలా మందిని తయారు చేశారు. వాళ్ళందరూ నేరగాళ్ళు అని నేను అన్ను, కానీ జగన్మోహన్ రెడ్డి కరుడు గట్టిన నేరస్తుడు. రాష్ట్ర యువత అనేది రాష్ట్ర సంపద. ఈ సంపదని రాష్ట్ర భవిష్యత్తు కోసం, వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళని ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దాలి. పాలకులుగా ఎవరున్నా అది వాళ్ళ బాధ్యత. కానీ జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి తన వ్యక్తిగత సంపాదన కోసం, తన వ్యక్తిగత లక్ష్యమైనటువంటి 30-40 ఏళ్ళు లేకపోతే రాజులాగా బ్రతికున్నంత కాలం తనే రాజ్యాన్ని పరిపాలించాలని ఒక ప్రేరాస్తోటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అనేక మంది నిరుద్యోగుల్ని గంజా బ్యాచ్గా, నేరస్తులుగా, తప్పుదారి పట్టేటువంటి వాళ్ళగా తయారు చేశారు. నేను ఇది కేవలం విమర్శ కోసం మాట్లాడతలేదు. మీరు చూశారు మా సోదరుడు సాయి ఒక యువ నాయకుడు, అలాగే గోపి గారు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ నుంచి వచ్చారు. వారు కూడా వాళ్ళు విలువైన సమాచారాన్ని సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడే గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు. ఎందుకంటే గతంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఏ విధంగా అయితే యువతకు దొంగ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతి సంవత్సరం కూడా ఖాళీ జాబ్ క్యాలెండర్ ఎగతాళి చేస్తూ ఉండేది. అప్పుడు గతంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కోసం మేము ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి 2 సార్లు ప్రయత్నించాం. అలాగే కలెక్టరేట్ ముట్టడులు చేశాం. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు ఎదుట వినూత్న ఆందోళనలు చేయడం జరిగింది. కానీ
గత 5 ఏళ్లుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ నిరుద్యోగుల్ని వాళ్ళ వయోపరిమితి కోల్పోయే విధంగా ముందుకెళ్తూ మానసిక వేదన గురి చేస్తూ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా గత వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాడి కారకులైన విషయాన్ని మీ అందరూ తెలిసిన విషయమే. ఆ రోజు ఎంతో మందికి యువనేత నారా లోకేష్ గారు భరోసానిస్తూ ఏదైతే యువగళం పాదయాత్ర ద్వారా రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీనే లక్ష్యంగా యువతకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చేందుకు గత 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అహర్నిశలు పెట్టుబడులు కల్పనే లక్ష్యంగా, పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించి ఇక్కడ చదువుకున్న యువత గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇక్కడే చేసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా గతంలో ఏ విధంగా హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు ముందుకెళ్ళడం ఎంతో శుభపరిణామం. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే ఇక్కడ చూసుకుంటే మన కూటమి ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారి చొరవతో 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. మాకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నట్టుగా ఈ జాబ్ క్యాలెండర్ని మాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందండి మాకు నిరుద్యోగులందరికీ కూడాను. అయితే ఇందులో మేము ఆశించిన దానికన్నా ఎక్కువగా పోస్టులు ఇవ్వడం కూటమి ప్రభుత్వం స్టూడెంట్స్ పట్ల ఉన్నటువంటి మంచి ఈ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడం అనేది ప్రథమంగా క్యాలెండర్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది మిత్రులందరికీ కూడాను. అయితే టీడీపీ ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం ఈ క్యాలెండర్ ఇవ్వటం చాలా సంతోషకరం అండి. పోయిన ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది, మేము చాలా ఇబ్బందులకు గురయ్యామండి. ధర్నాలు ఇవన్నీ చేసిన మీదట నారా లోకేష్ బాబు గారు మా యొక్క రిక్వెస్ట్ని తీసుకొని మంచిగా ముందుకెళ్ళి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది నిరుద్యోగుల్లో చాలా ఆశాభావం అనేది వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారండి జాబ్ క్యాలెండర్ మీద. మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ఉగాది కానుక ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో 750 పైగా గ్రూప్ 2 ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం అండి. మొన్ననే గ్రూప్ 2 అనేది కంప్లీట్ చేసినా కూడా 750 గ్రూప్ 2 ఇచ్చారు. అలాగే 418 పోస్టులు అనేది ఎస్ఐకి కేటాయించడం కూడా చాలా ఆనందదాయకంగా నిరుద్యోగులు అనే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారండి. ఇది చాలా మంచి నాంది అని గ్రూప్ 2 క్యాలెండర్ అనేది ప్రప్రథమంగా ఈ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఇవ్వలేదు ఇంతవరకు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది సెకండ్ ఆర్ థర్డ్ స్టేట్గా అనేది ఇంప్లిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది కొత్త నాంది అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగుల తరఫున నేను అందరినీ కోరుతున్నాను. అందరికీ థాంక్స్ అండి. నిరుద్యోగ మీ ప్రభుత్వం గడిచిన 20 నెలల్లోనే 6.5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించడమే కాకుండా ఇంకా గవర్నమెంట్ ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించడం నిజంగా నిరుద్యోగుల పాలిట కొత్త ఉగాదిగా మేము భావిస్తున్నాము. అందులోనూ ఇంత గత నోటిఫికేషన్లో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు ఓర్చి ప్రిపేర్ అయినప్పటికీ అచీవ్ కాలేని విజయం సాధించలేని విద్యార్థులకి ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో సూపర్ 6 హామీలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్టెప్ తీసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇందులో భాగంగా ఏదైతే నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి ఎంతో కృషి చేశారని చెప్పేసి మాకు అర్థమైంది. అందుకోసం ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఎవరైతే విద్యార్థులు దీనికోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి తరఫున కూడా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన దాఖలాలు అయితే లేవు. కానీ లోకేష్ గారు పాదయాత్ర సమయంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ మేము రిలీజ్ చేస్తాము, ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవన్నీ భర్తీ చేస్తాము, నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని కూటమి ప్రభుత్వంలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి తగినట్టుగా నిన్న పరాపన సంవత్సర ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది.
అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2025లో డిఎస్సి 16,000 జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసి జాబ్స్ని భర్తీ చేయడం జరిగింది. చాలామంది కరోనా టైంలో ఇబ్బంది పడి తిండి తినక కోచింగ్ సెంటర్స్ మూసివేసినా కానీ చిన్న పనులు చేసుకుంటూ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరూ గత డిఎస్సిలో జాబ్స్ పొందుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు మేము 5 సంవత్సరాల నుంచి అంటే పెళ్ళిళ్ళు చేసుకొని వారు ఉన్నారు, ఉద్యోగాలు వేరేది చెయ్యలేక మళ్ళీ ఎటన్నా వెళ్ళి వేరే ఉద్యోగంలో జాయిన్ అవుతే మరి మాకు ఇబ్బంది అవుతుంది అని ప్రిపేర్ అవుతూ అలాగే ఉన్న వాళ్ళు ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. వాళ్ళందరికి కూడా గత సంవత్సరము వాళ్ళకి జాబ్స్ రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మే నెలలోపు నగరంలోని ప్రధాన మరియు అంతర్గత డ్రైన్లలో 100% పూడికతీత పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కమిషనర్ కె మయూర్ అశోక్ తో కలిసి స్పెషల్ ఆఫీసర్ చాంబర్ నందు అదనపు కమిషనర్ విభాగాధిపతులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో పీకలవాగు ఇతర అవుట్ఫాల్ డ్రైన్లపై ఆక్రమణలపై సర్వే చేసి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని సిటీ ప్లానర్ ను ఆదేశించారు. గత ఏడాది నీటి ఎద్దడి ఎదుర్కొన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేశారు. శంకర్ విలాస్ ఆర్ఓబి రోడ్డు విస్తరణ పనులపై వివరాలు అడిగి తెలుసుకుని జీఎంసీ నుంచి చేపట్టవలసిన పనులు వేగవంతం చేయాలని అన్నారు. జీఎంసీ కౌన్సిల్ టైం పీరియడ్ మార్చ్ 17th పూర్తి కావడంతో కలెక్టర్ని స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ గవర్నమెంట్ జీవో జారీ చేయడం జరిగింది. దాని మేరకు ఈరోజు స్పెషల్ ఆఫీసర్ జీఎంసీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు ముఖ్య ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే ఇప్పుడే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది. సో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కడ కూడా రాకుండా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడికి ఉన్న జీఎంసీ పరిధిలో ఉన్న మీడియం డ్రైన్స్, మేజర్ డ్రైన్స్ రెండింటినీ కూడా డీసిల్టేషన్ చేయాలి. సో అది కూడా ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months అంటే ఏప్రిల్ అండ్ మే 2 monthsలో కంప్లీట్ చేయాలి. సో దానికి కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇంకొక పెద్ద సమస్య జీఎంసీ పరిధిలో ఉన్నది వీధి కుక్కలు ప్రాబ్లం ఉన్నాయి. సో దానికి ఇప్పుడు పొన్నూరు రోడ్లో ఇప్పుడే లాస్ట్ వీక్ నుంచి ఏబీసీ సెంటర్ ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అక్కడికి మనము స్ట్రీట్ డాగ్స్ని స్టెరిలైజేషన్ కోసం పంపిస్తాము. అదేవిధంగా ఎంటీఎంసీ పరిధిలో కూడా ఆల్రెడీ ఫంక్షనింగ్ ఏబీసీ సెంటర్ ఉన్నాయి. సో అక్కడ కూడా మనకి ఎక్కువ సంఖ్య ఉంది కాబట్టి కవర్ చేయాలి కాబట్టి అక్కడికి కూడా ఇప్పుడు పంపిస్తున్నాము. సో దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు చూస్తే మనము ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము. సో రెవెన్యూ కలెక్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడే చూస్తే మనకు 350 crores మనకు డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ఒక 125 crores కలెక్ట్ చేయడం కంప్లీట్ అయింది. సో ఇంకా ఉన్న నెక్స్ట్ 10 daysలో మిగతా అమౌంట్ని కూడా కంప్లీట్ చేయడానికి, కలెక్ట్ చేయడానికి ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే సివిక్ కమ్యూనిటీస్, మున్సిపల్ సర్వీసెస్ గురించి వస్తున్న కంప్లైంట్స్ పీజీఆర్ఎస్ పైన దాన్ని క్వాలిటీగా డిస్పోజ్ చేయడానికి దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ సర్వీసెస్ కోసం ఏదైతే సర్వీస్ రిక్వెస్ట్ వస్తున్నాయో దాన్ని కూడా క్వాలిటేటివ్గా టైంలో రిడ్రెస్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జీఎంసీ ఏరియాలో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్, సో ఇప్పుడే చూస్తే రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ వర్క్స్ ఒక 6 works జరుగుతున్నాయి. ఇంకా రోడ్ వైడనింగ్ వర్క్స్ కూడా ప్రపోజల్ ఉన్నాయి. వాటిని కూడా టైంలో కంప్లీట్ చేయడానికి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇంకా కొన్ని పీపీపీ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ డిపిఆర్ తయారు చేయడానికి ఏజెన్సీని సెలెక్ట్ చేసి ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.